షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నిన్న నైరుతి జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉపరితల ఆవర్తనంగా దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి అది దక్షిణ వైపుకు వాలి ఉన్నది. మరియు మాన్సూన్ లేదా ఋతుపవనాల యొక్క సూచించే ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, బనస్థలి, శివపురి, సాయిబాసా, సిద్ధి, దిఘా మరియు ఆగ్నేయం వైపు వ్యాపించి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లోని ఉత్తర ప్రాంతాలు మరియు ఉపరితల ఆవర్తనం ఉన్న దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల గుండా మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ మీదుగా 0.9 నుండి 5.8 కిలోమీటర్స్ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. మరియు ఇది కూడా దక్షిణం వైపుకు వాలి ఉన్నది. ఈ ప్రస్తుత సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజుల్లో కొన్ని చోట్ల మరియు చివరి 2 రోజులు వారంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 6 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 3 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన ఉపరితల గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కోస్తా జిల్లాల మీదుగా ఉన్నది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి రాబోయే 5 రోజులు కూడా తీరం వెంబడి తీరం అవల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన గాలులతో పాటు వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికగా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా వేలేర్పాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా చింటూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.